తెలంగాణలో 8 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఏడీసీగా ఉన్న సిరిశెట్టి సంకేత్ అదే హోదాలో ఇక నుంచి ఓఎస్డీగా వ్యవహరించనున్నారు. కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్, ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్, హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కాంతిలాల్ సుభాష్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, బైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రి రెడ్డి, ఏటూరు నాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయను నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో 8 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఏడీసీగా ఉన్న సిరిశెట్టి సంకేత్ అదే హోదాలో ఇక నుంచి ఓఎస్డీగా వ్యవహరించనున్నారు. కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్, ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్, హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కాంతిలాల్ సుభాష్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, బైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రి రెడ్డి, ఏటూరు నాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయను నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కొద్దిసేపటి క్రితమే అయితే 8 మంది ఐపీఎస్ లకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. రేపు కొంతమంది బదిలీలు కూడా జరిగాయి. దాంట్లో ముఖ్యంగా కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్ ను ఇచ్చారు. మరోవైపు గవర్నర్ ఓఎస్డీగా సంకేత్ ని, ములుగు ఓఎస్డీగా మహేష్ బాబా సాహెబ్ ను, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా కాంతిలాల్ సుభాష్ ను, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్ ను, బైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్ ను, విమ్లవాడ ఏఎస్పీగా శేషాద్రి రెడ్డిని, ఏటనారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయను కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇంకో కొన్ని ఏదైతే ఐపీఎస్ లకు సంబంధించినటువంటి బదిలీలు పోస్టింగ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సెక్రటరియట్ లో చర్చ జరుగుతుంది. మంచి థ్యాంక్ యూ ప్రేమ్.